కరీంనగర్లో 22/A భూముల వివాదం మళ్లీ తెరపైకి. 19, 20, 21 డివిజన్లలోని 536 ఎకరాల భూములను 22/A జాబితాలో చేర్చడంపై స్థానికుల ఆందోళన. దాదాపు 6,000 ఇండ్లు, 30,000 జనాభా, 17,000 ఓటర్ల ఇబ్బందులు. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నప్పటికీ రిజిస్ట్రేషన్లు నిలిపివేతలపై ప్రజల ఆగ్రహం. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని కరీంనగర్లో ప్రజావాణిలో స్థానికులు వినతి పత్రం అందజేశారు. ఇది త్వరలో పరిష్కారం అవుతుంది, మీరు అధైర్యపడవద్దని మాకు ధైర్యం చెప్పి పంపించారు. నా పేరు పాషం మోహన్ రెడ్డి. నేను విద్యానగర్ నుంచి వచ్చాను. ఇదే అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్లో మేము 40 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. ఇక్కడ ల్యాండ్స్ కొనుక్కొని ఉంటున్నాము. అవన్నీ పట్టభూములు. యాక్చువల్గా పట్టభూములనే కొనుక్కున్నాం. రెవెన్యూ వాసుల రికార్డులు అవన్నీ మేము మోటేషన్ చేసుకున్నాం. మున్సిపల్ మోటేషన్ అయిపోయింది, హౌస్ నెంబర్లు వచ్చినాయి, ట్యాక్సులు కడుతున్నాం. ఇవి గత 40 సంవత్సరాలుగా మేము ఉంటున్నాం ఇక్కడ. అయితే సడన్లీ 1996లో 97లో అప్పటి కలెక్టర్ బిఆర్ మీనా గారు ఈ ల్యాండ్స్ మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చారని చెప్పి ఆ జీవోని ముందలు పెట్టి ఇప్పుడు ఆపేసారు సార్. అది 612/1997 అని మెన్షన్ చేసి సబ్ రిజిస్టర్ ఆఫీసులో పంపించారు. దాన్ని బేస్ చేసుకుని ఆపేస్తున్నాం అంటున్నారు. కానీ ఎప్పుడో 97లో జరిగిన రిపోర్ట్ను పట్టుకొని 2026లో ప్రొహిబిటెడ్ లిస్టులో పెడితే అది ఎంతవరకు సమంజసం? దాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అదే విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మీరు అధికారులు రికార్డులు పరిశీలించమని చెప్పినాం. ఆర్డీఓ గారికి చెప్పినాం. ఆర్డీఓ గారికి కూడా ఒక వినతి పత్రం ఇచ్చినాం. ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. రికార్డులన్నీ కరెక్ట్గా పరిశీలించి మాకు న్యాయం చేయమని కోరినాం. నరేందరు, కరీంనగర్ వాసి విద్యానగర్లో ఉంటాను. రేకుర్తిలో మాకు ఇల్లు ఉన్నది. 2 గుంటల ల్యాండ్ ఉన్నది. ఇది ఇంతకుముందు మళ్ళీ ఒకసారి ఇల్లు కడదామని చెప్పి పోతా ఉంటే 22,000 ఉన్నది. పర్మిషన్ రావడం లేదు. మరి ఇంకొకటి ఆ ఇల్లు ఆ ప్లాట్ అమ్ముదామని అనుకుంటే అమ్ముడు పోతలేదు. అమ్మాయికి పెళ్లి చేసేది ఉన్నది, పిల్లల ఫీజు కట్టేది ఉన్నది. అయినా కానీ ఎవరు కొంటలేరు, అప్పులు కూడా ఉడతలేదు. కొనలేని పరిస్థితి, అమ్మలేని పరిస్థితి. ఏందని రెవెన్యూ మినిస్టర్ అడిగే వరకు అది 22,000 ఉన్నదని చెప్పారు. మేము మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసినాం, రెవెన్యూ మినిస్టర్ని కలిసినాం, మన బండి సంజయ్ గారిని కలిసినాం. వీళ్ళందరినీ మంత్రులందరినీ కలవంగా కూడా కార్పొరేట్ వార్డు నెంబర్లు కూడా వాళ్ళు కలుసుకుంటూ కూడా అందరినీ కలుసుకుంటూ పోతుంటే కూడా ఎవరు కూడా ఏం సమాధానం చెప్తలేము. కొత్త కలెక్టర్, పాత కలెక్టర్ ఉన్నప్పుడు కూడా మేము చెప్పినాము, 2-3 సార్లు వినతి పత్రం ఇచ్చినాము. అయినా కానీ ఏం స్పందన లేదు. కలెక్టర్ గారు పోయిన రెవెన్యూ మినిస్టర్ గారు రాసిచ్చిన తర్వాత వాళ్ళ కొత్త కలెక్టర్ వచ్చింది. ఆ కలెక్టర్ కూడా 2 సార్లు కలిసినాము. ఆమె ఇప్పుడు ఇవాళ కూడా మేము కలిసినాము. దీంతో పాటు 3వసారి. ఇంతవరకు కూడా ఏం సమాధానం చెప్పలేకపోతుండ్రు. ఏంది అని చెప్పి అడిగేసరికి ఏమి కోర్టులో ఉన్నది, దానికి పరిష్కారం జరుగుతుంది, కొంత వెయిట్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్తుర్రు. ఇంతకుముందు అది కూడా ఏం సమాధానం చెప్పలేదు. ఇవాళ ఈ విషయం చెప్పారు. కానీ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నాం. మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లల ఫీజులు కట్టలేక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఫీజు ఎగ్జామ్ రాయలేకపోతారు పిల్లలు. మళ్ళీ ఆల్రెడీ ఇల్లు పర్మిషన్ ఇచ్చిర్రు, హౌస్ నెంబర్ ట్యాక్స్ తీసుకుంటారు, అన్నీ తీసుకోగా కూడా మళ్ళీ వేరేదానికి వీరు కూడా అమ్ముడు లేదు, కొనుడు లేదు, రిజిస్ట్రేషన్ కాకపోవడం. మేము ఒక ప్లాట్ మీద 20 లక్షలు పెట్టి ఉన్నాం. ఆ 20 లక్షలు ఇప్పుడు కాదు, మేము ఉన్నది 20 సంవత్సరాల కింద ఉన్న భూమి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే లేదంటే ప్రాబ్లం అయింది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా ఇంట్లో సఫర్ అంటే అంత ఘోరంగా సఫర్ అవుతున్నాము. చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నది. ఇది తొందరగా పరిష్కారం చేయాలి. తొందరగా పరిష్కారం చేయకపోతే ఏదో విధంగా ధర్నాలు అవుతుంది. ఇప్పటి 4,000 కుటుంబాలు, 10,000 ల్యాండ్లు, ఇవన్నీ ఇంతమంది సఫర్ అవుతున్నారు అంటే ఒక్కొక్కరు ఉరి పెట్టుకునే పరిస్థితి కూడా తెస్తుర్రు, పెట్రోల్ పోసుకునే పరిస్థితి కూడా చేస్తారు. ఆయన ఆత్మహత్యలు కూడా చేసుకుంటాం ప్రయత్నం చేస్తే మేము ఒక టీం లెక్క తయారైనాం. ఆ టీం లెక్క కూడా మాట్లాడేటప్పుడు మా దగ్గర ఈ సమస్య 11 నెలల నుంచి స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ ఆపి 8 నెలలు అవుతుంది. స్టార్ట్ అయ్యి 11 నెలలు అవుతుంది. రిజిస్ట్రేషన్ ఆపి 8 నెలలు అవుతుంది. ఇది కొత్తపల్లి గత సంవత్సరం నుంచి కొత్తపల్లి 1 ఇయర్ కింద రిజిస్ట్రేషన్ అవుతుండే. అది కోర్టు ఆర్డర్ తోటి రిజిస్ట్రేషన్ అవుతుండే. అదే విధిగా చేసినా అయిపోతుండే. అదే విధిగా చేయకుండా కూడా ఇప్పుడు మళ్ళీ ఆపిచోటు చేసి ఇప్పుడు ఇబ్బంది పెట్టుకుంటా ఇంతవరకు ఇబ్బంది పెడతా ఉంటే ప్రజలు ఇబ్బంది, మేము ఇబ్బంది. మేము ఒక సంఘం లెక్క ఏర్పడ్డాము. మా దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకుంటూ ఉంటే మేము ఎమ్మెల్యే చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటే కూడా ఏం ఫలితం లేకపోయింది. ఎందుకు ఈ సమస్య కొనుక్కునేందుకు, ల్యాండ్ చేసుకునేందుకు చాలా సఫర్ అవుతున్నాము. పేరు మోడారపు శ్రీనివాస్, మా జ్యోతినగర్ వాస్తవ్యం. నేను రేకుర్తిలో జాగ కొనుక్కున్నా బిడ్డ పెళ్లి కొరకని. దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది సార్. రేకుర్తిలో భూమి కొనుక్కున్నాం బిడ్డ పెళ్లి కొరకని చెప్పేసి కొనుక్కున్నాం సార్. పక్కకు పెట్టుకున్నాం. అక్కడనే నా ఇల్లు కూడా ఉంది సార్. గత సంవత్సరం నుంచి ఈ సమస్య స్టార్ట్ అయింది సార్. మాకు ఎక్కడికైనా న్యాయం జరుగుతలేదు. మాకు ఇప్పుడు ఆత్మహత్యలే శరణ్యం. ఎందుకంటే మా పాప పెళ్లి కొరకని ల్యాండ్ కొనుక్కున్నామండి. ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నాం, పెళ్లి అయిపోయింది. పెళ్లి చేద్దామంటే డబ్బులు లేవు సార్. కన్ను తెచ్చి
అవునండి, దీని కొరకే మా ఉద్దేశం, ప్రథమ ఉద్దేశం జాగా అమ్మి పెళ్లి చేద్దాం అనుకునే కొనుక్కున్నాం సార్. కానీ కాకపోతే అది జాగా రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల ఎవరు ముందుకు రావట్లేదు కొనడానికి. అవి అది అమ్మితే కానీ నాకు మన పెళ్లి చేసే పరిస్థితి లేదు. నేను నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చి ఇదే ఆవరణలో ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటున్నా సార్. నా పరిస్థితి అయితే ఇది సార్. ఓపెన్గా చెప్తున్నా, నాకు ఇవన్నీ సార్ కలెక్టరేట్ అండి, కలెక్టరేట్ ప్రజావానికి వచ్చినాం. కలెక్టర్ గారితో మాట్లాడితే సాల్వ్ అవుతుంది, దాదాపు ప్రాసెస్ నడుస్తుంది అని ఈ రోజు అన్నారండి. ఇప్పటివరకు ఎవరు కూడా అలా చెప్పలేదు, ఈ రోజు చెప్పారు. ఇదే ఆశతో ఇప్పుడు వెళ్తున్నామండి. లేదంటే నెక్స్ట్ టైం వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడండి, వేరే మార్గం లేదు మాకు. దయచేసి శ్రీనివాస్ అండి. పూర్తి భూ బాధితుల కోసం మాట్లాడేది ఏంటంటే, ఈ తెలంగాణ ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకునేది, ఈ వీలైనంత తొందర 22A నుంచి తొలగించాలని రేకుర్తి ప్రజల తరపున అందరి తరపున కోరుతున్నాం. భూపతి రవికుమార్, రేకుర్తి.